యుద్ధం ఎంతవరకు వచ్చిందంటే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్యలో లెబనాన్ ఇప్పుడు ఎంటర్ అయింది. ఇప్పుడు ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడి చేస్తున్నది. మొన్న 10 నిమిషాల్లో 100 బాంబులు వేసి దాదాపు 100 మందిని పొట్టన పెట్టుకున్నది. సో ఇప్పుడు ఇరాన్ ఏమంటుంది, తెరిచిన హోర్ముజ్ జలసంధిని మళ్ళీ మూసేసింది. ఎందుకు మూసేసింది? మీరు లెబనాన్ మీద దాడి చేయొద్దని ఇరాన్ అంటున్నది. మీకేం సంబంధం, మేము లెబనాన్ మీద దాడి చేస్తానని ఇజ్రాయెల్ అంటున్నది. ఇప్పుడు ఈ పీఠముడి ఏడు దాకపోద్ది అన్నది అర్థం కావట్లేదు. ఇవాటి నుంచి అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య చర్చలు జరగబోతున్నాయి. 2 వారాల కాల్పుల విరమణకు అందరూ అంగీకరించినారు. కానీ అటాక్స్ అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. మరి ఇది ఆగుతుందా, ముందుకు పోతుందా, ఏమవుతుంది అన్నది చర్చలను బట్టి ఉంటుంది. కానీ ట్రంప్ ఏమంటుండు, ఒప్పందం కనుక కుదరకపోతే సర్వనాశనమే అంటుండు. ఎన్నడూ చూడని స్థాయిలో భారీ దాడులు చేస్తాం, పశ్చిమాసియాలోనే బలగాలున్నాయి, పూర్తి ఒప్పందం కుదిరే వరకు అక్కడే ఉంటారు. అంటే వీళ్ళు పంపించినటువంటి బలగాలు ఏవైతే ఉన్నాయో అమెరికా బలగాలు అక్కడే ఉంటాయి. ఒప్పందం కనుక కుదరలేదు అని అంటే మేము అటాక్ స్టార్ట్ చేస్తాం, ఇరాన్ని లేకుండా చేస్తాం అంటున్నారు. రేపు ఇస్లామాబాద్లో చర్చలు. అమెరికా తరపున జేడీ వాన్స్ బృందం, ఇరాన్ నుంచి పార్లమెంట్ స్పీకర్ గలీ బఫ్, విదేశాంగ మంత్రి అరాక్చి, మధ్యవర్తులుగా పాక్ ప్రధానమంత్రి, ఆర్మీ చీఫ్. అసలు పాకిస్తాన్ ఎట్లా నమ్ముతున్నారో అది కూడా పెద్ద క్వశ్చన్. వాడు చివరికి తీసుకుపోయి ఏడెత్తేసడో మరి అర్థం కాదు. ఇప్పుడు వేరే ఏ దేశాన్ని నమ్మినా ఏమైనా పోయి ఆ పాకిస్తాన్లో చర్చలు, పాకిస్తాన్ ప్రధాని, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, వాళ్ళకే దిక్కు లేదు. ఆగమాగమైన పరిస్థితి ఆ దేశం పరిస్థితి. మరి ఇప్పుడు ఆ చర్చలు ఆ దిశగా, శాంతి దిశగా ముందుకెళ్తాయి అన్నది చూడాలి. ఇగో లెబనాన్తో పీఠముడి. మొన్న జరిగిన దాడుల్లో బీరూట్ పైన ఇజ్రాయెల్ దాడిలో ధ్వంసమైన భవనాలు మొత్తం కుప్పగూలిపోయినాయి ఎక్కడికక్కడ. ఇజ్రాయెల్ తీరుతో కాల్పుల విరమణ సంక్లిష్టం. లెబనాన్ పైన దాడులు కాల్పుల విరమణ ఉల్లంఘనే. ఆ దేశంపై వెంటనే దాడులు ఆపాలి ఇరాన్ అంటున్నది. ఆపకపోతే సీజ్ ఫైర్ చర్చల్ని బహిష్కరిస్తామని హెచ్చరిక. లెబనాన్తో ప్రత్యక్ష చర్చలకు ఏర్పాట్లు, నెతన్యాహు చెప్తున్నాడు. దాడుల నిలిపివేత మాత్రం ఉండదన్న ఇజ్రాయెల్ ప్రధాని. ఒప్పందంలోకి లెబనాన్ను చేర్చకుండా ఉండేలా ప్రయత్నం. గురువారం కూడా ఉధృతంగా దాడులు, 17 మంది మృతి. హెజ్బొల్లా చీఫ్ నయీం కసేం మేనల్లుడు చనిపోయిందట. పశ్చిమాసియాలో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ తీరుతో పీఠముడి పడింది. అటు కాల్పుల విరమణ ప్రకటన రాగానే ఇటు లెబనాన్ పైన ఇజ్రాయెల్ మరింత ఉధృతంగా దాడులు చేయడం పరిస్థితిని సంక్లిష్టంగా మార్చింది. లెబనాన్పై దాడులు వెంటనే ఆపాలంటూ హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మళ్లీ మూసేయడం, అవసరమైతే మళ్లీ దాడులకు దిగుతామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ హెచ్చరించడం, కాల్పుల విరమణ ప్రతిపాదనల్లో లెబనాన్ అంశమే లేదని అమెరికా చెబుతుండడం వంటి పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇక చర్చల మధ్యవర్తి పాకిస్తాన్ కూడా గట్టిగా విజ్ఞప్తి చేస్తున్నా ఇజ్రాయెల్ మాత్రం వెనక్కి తగ్గట్లే. గురువారం కూడా దాడులు కొనసాగించింది. తమ దాడుల్లో హెజ్బొల్లా చీఫ్ నయీం కసేం మేనల్లుడు, ఆ సంస్థ కార్యదర్శి అలీ యాసఫ్ హర్షి చనిపోయినట్టుగా ప్రకటించింది. లెబనాన్పై గురువారం తెల్లవారుజామున తిరిగి సాయంత్రం భారీ స్థాయిలో దాడులకు దిగింది. దక్షిణ లెబనాన్లోని అల్ జరియే ప్రాంతంలో టైర్ నగరంలో జరిగిన దాడుల్లో 17 మంది చనిపోయారు. బీరుట్, బింట్ జబేల్, మర్జాయౌన్, బెక్కా వ్యాలీ ప్రాంతాల్లో ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. టైర్ నగరంలో వంతెన ధ్వంసమైంది. బింట్ జబేల్ పట్టణ సమీపంలో హెజ్బొల్లాకు ఇజ్రాయెల్ సైన్యానికి మధ్య ఉధృతంగా పోరాటం జరుగుతోంది. కీలకమైన ఈ పట్టణాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఇజ్రాయెల్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మరోవైపు గురువారం ఉత్తర ఇజ్రాయెల్లోని కిరియత్ షిమోనా అండ్ గలీలీతో పాటు పలు పట్టణాలు లక్ష్యంగా చేసుకుని హెజ్బొల్లా రాకెట్లు ప్రయోగించిందని ఇజ్రాయెల్ తెలిపింది. పలు చోట్ల పేలుళ్లు జరిగినాయి. లెబనాన్ ఆసుపత్రిలో మందుల కొరత ఏర్పడ్డదట. ఒప్పందంలో లెబనాన్ కూడా ఉండాలి. ఎవరంటున్నారు? ఇరాన్ అంటున్నది. పాకిస్తాన్తో జరిగే చర్చల్లో లెబనాన్ అంశంపై దాడుల నిలిపివేత అంశం కూడా ఉండేలా చూడాలని లెబనాన్ ప్రధాని నవాఫ్ సలాం గురువారం పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్కు విజ్ఞప్తి చేశారు. పశ్చిమాసియాలో శాంతి కోసం పాకిస్తాన్ ప్రయత్నాలను ప్రశంసించారు. అయితే ఇజ్రాయెల్ ప్రధాని ఏమంటుండే, నెతన్యాహు లెబనాన్ విజ్ఞప్తి మేరకు ఆ దేశంతో ప్రత్యక్ష చర్చలకు చర్యలు చేపట్టాలని మంత్రివర్గాన్ని ఆదేశించినట్టు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గురువారం తెలిపారు. వీలైనంత త్వరగా ప్రక్రియ ప్రారంభించాలి. హెజ్బొల్లా సంస్థ నిరాయుధీకరణ, ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య శాంతియుత సంబంధాలు నెలకొల్పడంపై చర్చలు ఉంటాయని వెల్లడించారు. సో ఇట్లా మధ్యలో లెబనాన్ అనేది ఎంటర్ అయింది. సో అక్కడ ఇజ్రాయెల్ దాడితో ఇండ్ల నుంచి బీరుట్ శివారు ప్రాంతాలకు వెళ్తున్న ప్రజలట ప్రాణాలు దక్కించుకోవడానికి ఏం చేస్తారు మరి? ఒకవైపున ఇరాన్ అంటున్నది, మీరు కనుక లెబనాన్ మీద దాడులు జరగకపోతే మేము చర్చలు బహిష్కరిస్తామని ఇరాన్ అంటున్నది. ఒకవేళ మీరు ఈ చర్చలు కనుక 2 వారాల్లో కంప్లీట్ అయ్యి శాంతి దిశగా యుద్ధం ఆపకపోతే ఇరాన్ను లేకుండా చేస్తానని ట్రంప్ అంటున్నాడు. ఈ రకంగా ఉన్నది. ఇప్పుడు ఏమైందన్నది చూడాలి.
హోర్ముజ్లో సీ మైన్స్ జాగ్రత్త, ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించండి, ఒమన్ తీరానికి దగ్గరగా ప్రమాదకర ప్రాంతం ఉందట. ఐఆర్జీసీ విడుదల చేసిన మ్యాప్ అట ఇది, సీ ఆఫ్ ఒమన్. సో ఇక్కడ ఇది హోర్ముజ్ జలసంధి అనమాట. ఎంట్రీ నార్త్ ఆఫ్ లరాక్ ఐస్లాండ్. సో ఇక్కడ డేంజర్ మైన్స్ ఉన్నాయట. సో అందుకే ఈ సేఫ్ రూట్లో వెళ్ళండి అని చెప్తున్నారనమాట. హోర్ముజ్ జలసంధిలో పలు చోట్ల సముద్రపు మందు పాత్రలు ఉన్నాయట, సీ మైన్స్ ఏర్పాటు చేశామని, ఆ మార్గాల్లో ప్రయాణించకుండా జాగ్రత్తగా ఉండాలని ఇరాన్ రెవల్యూషనరీ కార్డ్స్ హెచ్చరించింది. ఐఆర్జీసీ హెచ్చరించిందట. ఎందుకంటే వీళ్ళు ఈ హోర్ముజ్ జలసంధిని అమెరికా మొత్తం తన ఆధీనంలోకి తీసుకోవాలి అన్న ప్రయత్నం చేస్తున్న క్రమంలో వీళ్ళు ఈ సముద్రపు అంతర్భాగంలో బాంబులు పెట్టిరట. ఎవరు? ఇరాన్. సో అందుకే ఇరాన్ ఆ నౌకలు ఏవైతే హోర్ముజ్ జలసంధి గుండా బయటకు వెళ్తున్నాయో వాళ్ళకి చెప్తున్నారు, మీరు చాలా జాగ్రత్తగా వెళ్ళండి, ఈ ఒమన్ తీరానికి దగ్గరగా మేము చాలా చోట్ల ఈ సముద్రపు మందు పాత్రలు పెట్టినాం, సో అవి కనుక పేలితే ఆగమైపోతాయి, సో కాబట్టి సేఫ్ మార్గాన్ని ఎంచుకోండి, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తున్నారు. ఈ మేరకు భద్రమైన రాకపోకల కోసం ప్రయాణ మార్గాలు కూడా సూచించిందట. అంటే ఇట్లా పోవద్దు అంటుంది, ఈ రెడ్ కలర్ లైన్లోంచి మీరు ఈ రకంగా వెళ్ళకండి, ఇట్లా ఈ సౌత్ ఈ గ్రీన్ లైన్లోంచి వెళ్ళండి అని చెప్తున్నది. సో ఇటువైపు నుంచి కనుక మీరు వెళ్తే ఇదంతా కూడా డేంజర్ జోన్ అట, ఆడ మందు పాత్రలు పెట్టిరట. ఈ మేరకు ఇరాన్కు చెందిన టాస్నిమ్ వార్తా సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది. మ్యాప్లో ఒమన్ వైపు ఉన్న జలసంధి ప్రాంతంపై ఎరుపు రంగు వృత్తాన్ని సూచిస్తూ ప్రమాదకర ప్రాంతమని పేర్కొన్నది. హోర్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణించే నౌకలు ఏమైనా సీమెయిన్స్ బారిన పడకుండా తప్పించుకునేందుకు ఇరాన్ నౌకాదళంతో సమన్వయం చేసుకోవాలని సూచించింది. ఐఆర్జీసీ విడుదల చేసిన మ్యాప్లో పర్షియన్ గల్ఫ్లోకి వెళ్లేందుకు 2 వేర్వేరు మార్గాలు పేర్కొన్నది. అయితే ఈ మార్గాలు ఇరాన్ భూభాగానికి, లారక్ ద్వీపానికి చాలా దగ్గరగా ఉన్నాయి. అంటే జలసంధిలో ప్రయాణించే నౌకలన్నీ కూడా ఇరాన్ పూర్తి పర్యవేక్షణలో ఉంటాయి. అంటే చూసిరు కదా, ఈ ప్రాంతం నుంచి వెళ్ళొద్దు అంటున్నారు, ఇడ పెట్టిరని, ఇటువైపు నుంచి వెళ్ళాలంటున్నారు, ఇది ఇరాన్. సో వాళ్ళ ఆధీనంలో ఆ వెళ్తున్నటువంటి నౌకలన్నీ ఉంటాయి అన్నమాట. సో ఈ కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాత ఒక 6 నౌకలు మాత్రమే బయటకు వచ్చినాయట అందులో నుంచి. అమెరికా ఇరాన్ కాల్పుల విరమణ ప్రకటన జరిగి తిరిగి మూసేస్తున్నట్టు ఇరాన్ ప్రకటించడానికి మధ్య సుమారు 20 గంటల సమయం. ఈ 20 గంటల్లో హోర్ముజ్ జలసంధిని దాటేందుకు నౌకలేవి సాహసించలేదట. ఈ సమయంలో కేవలం 5 నౌకలు మాత్రమే హోర్ముజ్ దాటినాయి. అందులో 5 సరుకు రవాణా క్యారియర్లు, ఒక చమురు ట్యాంకర్ ఉన్నాయట. యుద్ధానికి ముందు రోజుకు సగటున 140 నౌకలు హోర్ముజ్ మీదుగా ప్రయాణించేవి. పర్ డే 140 140 నౌకలు వెళ్ళిపోయే ప్రయాణం చేసేవాట రోజుకి. ఇవాళ ఒక్కటి కూడా పోతలేదు. సో ఇది ఒక డేంజరస్ సిచ్యువేషన్ కనబడుతున్నది. ఏం జరుగుద్ది అన్నది చూడాలి. జైలుకు వెళ్లాల్సి వస్తుందనే సీజ్ ఫైర్ను అడ్డుకుంటున్నారు. నెతన్యాహు ప్రయత్నాలకు లొంగిపోతే అమెరికా తీవ్రంగా నష్టపోతుంది. దేనికైనా మేము సిద్ధంగానే ఉన్నాం, అమెరికా ఏదో ఒకటి ఎంచుకోవాలి. అబ్బాస్ అరాక్చి అట. ఎవరైనా? ఇరాన్ విదేశాంగ మంత్రి. జైలుకు పోయేది ఎవరట? నెతన్యాహు జైలుకు పోవాల్సి వస్తుంది, అందుకే ఆ సీజ్ ఫైర్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఇరాన్ ఇజ్రాయెల్ ప్రధాని మీద ఆరోపణ చేస్తున్నాడు. సో ఇట్లా యుద్ధం నడుస్తున్నది, ఎప్పుడు ఆగుద్ది అన్నది మనం ఇప్పుడు ఏం చెప్పలేం. నెక్స్ట్ మిగతా వార్తల్లో టార్గెట్ 2,50,00,000 పని దినాలట. ఏది? ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఈ నెలలో మిగిలింది ఇంకా 20 రోజులే అట. ఉపాధి పని దినాల లక్ష్యం పూర్తికి పిఆర్ శాఖ కసరత్తు. ఎక్కువ మంది కూలీలకు పని కల్పించిన మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లకు నగదు ప్రోత్సాహకం. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో కూడా ఉపాధి కూలీలు. పిఆర్ శాఖ కమిషనర్ దివ్యా దేవరాజన్ రోజువారీ సమీక్షలట. ఇప్పుడు ఇది వికసిత్ భారత్ జీరామ్జీ పథకం ఉంది కదా, అంతకుముందు జాతీయ ఉపాధి హామీ పథకం. దాంట్లో ఇంకా అనుకున్న పని దినాల టార్గెట్ని రీచ్ అవుతలేరట. కారణం ఏంటి మరి? ఇప్పుడు పని దొరకలేదనే జనాలు ఒకవైపు ఉంటే పని దినాలు కల్పించలేకపోతున్నా ఇంకా ఫుల్ఫిలే కాలేదట. ఇప్పుడు అది చాలా రంగాలకు దాన్ని అనుసంధానం చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్కి సంబంధించి ఇల్లు కడుతున్నారు, దానికి అనుసంధానం చేయండి, గవర్నమెంట్ డబ్బులు ఇవ్వండి, అట్లా లబ్ధిదారుడికి ఉపయోగకరంగా ఉంటుంది, అందరికీ వాళ్ళకి లాభం జరుగుతుంది కదా. వ్యవసాయం ఉంది, వ్యవసాయానికి అనుసంధానం చేయండి. ప్రభుత్వం చేసే కార్యక్రమాలకి ఈ ఉపాధి హామీ కార్మికులను అనుసంధానం చేస్తే పెద్ద ఎత్తున కార్మికులకు కూడా లాభం జరుగుతుంది కదా.